రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరవీరులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. అయితే 12 ఏళ్ళు దాటుతుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి, ఇప్పటికి కూడా ఎంతమంది చనిపోయారనేది లెక్క తేలలేదు. అప్పట్లో నేతలు స్వయానా సీఎంగా ఉన్న కేసీఆరే అసెంబ్లీలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని చెప్పినప్పటికీ ఆయన గుర్తించింది, జాబితాలో ప్రకటించింది కేవలం 585 మంది మాత్రమే. మిగతా 615 మంది పరిస్థితి ఏంటి? ఆ అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా? ఈ వార్తతో పాటు మొహరం ఊరేగింపు కోసం మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, కేరళ నుంచి హిందూ దేవాలయాలు, మఠాలకు సంబంధించిన ఏనుగులు వస్తున్నాయి. జైన మతాల నుంచి సహకారం లభిస్తుంది. అంటే ఇక్కడ మతాల మధ్య గోడల్ని కాదు, ప్రజల మధ్య ఉన్న బంధానికి అద్దం పడుతుంది ఈ ఏనుగు. ఈ వార్తను కూడా మనం ఈ బులెటిన్లో చూడవచ్చు. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయంగా చెప్పవచ్చు. 1952 నుంచి 2014 వరకు 2 దశల్లో జరిగిన ఉద్యమంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ పాల్గొన్నారు. వందల మంది ప్రాణత్యాగం చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. 12 ఏళ్ళు అయిపోయింది. అయినా ఇప్పటికీ ఒక ప్రశ్న వెంటాడుతుంది. ఈ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు? దీనికోసమే రేవంత్ సర్కార్ ఒక కేశవరావు చైర్మన్గా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఈ నెల అంటే జూన్ 23 నుంచి సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తుంది. సంప్రదింపుల ప్రక్రియ అంటే చాలామంది విద్యార్థి జేఏసీతో, అలాగే ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, డాక్టర్లు, న్యాయవాదులు వీళ్ళందరితో సంప్రదింపులు చేసి ఆ డేటా సమాచారం సేకరించడానికి ఆ ప్రక్రియ అనేది ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏ రాజకీయ నేతను కదిలిచ్చినా వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అసలు ఉద్యమంలో పాల్గొన్నారు, ఎంతమంది చనిపోయారు అనే దాని మీద సరైన డేటా, సరైన నంబర్ లేదు. తెలంగాణ ఉద్యమం 1969లో జరిగిన పోలీస్ కాల్పుల్లో చాలామంది విద్యార్థులు 369 మంది ప్రాణత్యాగం చేశారు. అది క్లియర్గా ఉంది, పోలీస్ కాల్పుల్లో మరణించారు కాబట్టి. అయితే 2001 నుంచి 2014 వరకు జరిగిన మళ్ళీ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణత్యాగం చేశారు అనే దానికి సరైన లెక్కలు లేవు. రాజకీయ నేతలు అందరూ కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే మనం ఒకటి బేస్ చేసుకుంటే 2014 జూన్ 14న అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే 1200 మంది ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పారు. అసెంబ్లీ వేదికగా సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రకటించారు. ఎప్పుడు? 2014 జూన్ 14న. దారుణమైన విషయం ఏంటంటే 2014 అక్టోబర్లో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ జాబితా విడుదలైంది. ఆ జాబితాలో ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 459 మంది మాత్రమే. 2015 నుంచి 2020 వరకు మధ్యలో ఇంకొక జాబితా జీవో నెంబర్ 23 ఇచ్చారు. 126 మందిని యాడ్ చేశారు. టోటల్గా 585 మంది. దారుణమైన విషయం, 1200 మంది ప్రాణత్యాగం చేశారని ఒక పక్క చెప్తూ ఆ జాబితా ఏదైతే ఫైనల్ చేశారో వాళ్ళు కేవలం 2 విడతలుగా ఇచ్చారు. అది కూడా 585 మంది. మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఆ 1200లో మిగిలిన 615 మంది పరిస్థితి ఏంటి? అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పింది ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారో వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి 10 లక్షల ఆర్థిక సహాయం, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంకొకటి ఉండటానికి గృహ వసతి, సాగు చేసుకోవడానికి భూమి, ఉచిత విద్య, అలాగే ఉచిత వైద్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ 1200 అని చెప్పి 585 మందికి ఇచ్చి 615 మందికి వదిలేస్తే ఎందుకు వాళ్ళని గుర్తించలేదు?
అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అప్పటి నుంచి అది రగులుతూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ సార్ గారు ఏం చేసిందంటే కేశవరావు చైర్మన్గా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పుడు సంప్రదింపులు చేసి వాళ్ళు ఎవరైతే రియల్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణత్యాగం చేశారో వాళ్లకు న్యాయం చేకూర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుందని చెప్తున్నారు. అసలు వాస్తవం అంటే ఆ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన ప్రముఖుల గురించి మనం మాట్లాడుకుంటే ప్రజలను తీవ్రంగా కదిలించిన కొన్ని సంఘటనలను మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి 2009 నవంబర్ 29న హైదరాబాద్ ఎల్బీ నగర్లో తనపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. డిసెంబర్ 3న మరణించాడు. మలిదశ ఉద్యమంలో తొలి ప్రధాన అమరవీరుడుగా శ్రీకాంతాచారి గుర్తింపు పొందాడు. తర్వాత కానిస్టేబుల్ కృష్ణయ్య 2029 డిసెంబర్ 1న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన సర్వీస్ గన్తోనే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుగోపాల్ రెడ్డి 2010 జనవరి 19న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిపురం యాదయ్య 2010 ఫిబ్రవరి 20న ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఇషాన్ రెడ్డి 2010 ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భావోద్వేగంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చిరబోయిన కనకయ్య వికలాంగుడు కనకయ్య తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశాడు. యాదిరెడ్డి 2011 జూలై 20న ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. భోజ్యానాయక్ 2012 మార్చి 24న హన్మకొండలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. సిరిపురం శ్రీకాంత్ 2012 మార్చి 28న హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళని తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. తెలంగాణ కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళకైతే ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళ కుటుంబాలు కొంత ఉపశమనం పొందాయి. కానీ మిగతా వాళ్ళు 615 మంది ఇంకా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అప్పట్లో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మిగతా వాళ్ళను గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారు అంటే వాళ్ళు చెప్పేది అధికారులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ క్లెయిమ్ చేస్తున్నారు ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయారని. అయితే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ లేదు. ఇంకొకటి రికార్డులు ఏవైతే రికార్డులు ఉంటాయో తెలంగాణ కోసమే చనిపోయినట్టు ఆ ఆధారాలు రికార్డులు ఏమీ లేవని ప్రభుత్వం చెప్తుంది. ఆత్మహత్య చేసుకుంటే ఉద్యమానికి ఉన్న సంబంధం ఎస్టాబ్లిష్ చేసే రికార్డులు ఆధారాలు ఆ చుట్టుపక్కల వాళ్ళు అవి కూడా లేకపోవడం. కొంతమంది భావోద్వేగంతో అసలు చాలా టెన్షన్ పడిపోయి గుండెపోటుతో మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. అలాంటి వాళ్ళు కూడా అంటే చాలా కుటుంబాలు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో అన్నీ వదులుకుని తీరా అంత సీరియస్గా పాల్గొన్నప్పటికీ వాళ్లకు న్యాయం జరగలేదు. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిందో తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, బాధితులు ఎవరెవరు ఉన్నారు అనేది ఈ కార్యక్రమం ద్వారా నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా లేకపోతే మరో వివాదానికి తెరతీస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్నగానే చర్చనీయాంశంగానే ఉంది. అయితే ఇప్పటికీ చాలామంది ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో మొత్తం 585 మంది ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి చేసిందో హెల్ప్ చేసిందో వాళ్ళు కూడా చేసే కామెంట్ ఏంటంటే గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం 10 లక్షలు చేసింది, కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చింది, కానీ సాగు భూమి కానీ ఇల్లు కానీ ఉచిత విద్య కానీ వైద్యం కానీ ఇవ్వటం లేదు. దానికి సంబంధించి మాకు న్యాయం చేయమని వాళ్ళు కూడా కోరుతున్నారు. వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాదులో 2 చాలా గొప్ప ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వినాయక నిమజ్జన ఉత్సవం, సేమ్ అలాంటిదే మొహరం బీబీకా అలం ఊరేగింపు అంటాం. ఈ ఉత్సవానికి చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. చాలా ప్రధానమైన ఉత్సవం ఇది. ఎప్పటి నుంచి 16వ శతాబ్దం నుంచి ఇది కుతుబ్ షాహీల జమానా నుంచి కొనసాగుతుంది. 438 ఏళ్లుగా ఈ బీబీకా అలావా ఉత్సవం చార్మినార్కు సమీపంలో ఉన్న డబీర్పురా నుంచి చాదర్ఘాట్ వరకు కొనసాగుతుంది. అయితే కుతుబ్ షాహీలు దీన్ని స్టార్ట్ చేశారు. అబ్దుల్లా కుతుబ్ షా వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో హయత్ బక్షీ బేగం, ఆమె
ఆమె ఆ టైంలో ఏం చేశారంటే బీబీకా అలం అంటే షియా కమ్యూనిటీలో చాలా పవిత్రంగా భావిస్తారు. మహమ్మద్ ప్రవక్త యొక్క కూతురు బీబీ ఫాతిమా చివరి స్నానం, ఆమె చనిపోయినప్పుడు ఏదైతే స్నానం చేయించిన ఆ పలక టేబుల్ ఉంటుందో ఆ టేబుల్కు సంబంధించిన ఒక చిన్న ముక్క ఇరాక్లో ఉండేది, అది తీసుకొచ్చి ఈ అలంలో ప్రతిష్ఠించారు. అలం అంటే ఒక పతాకం అనుకోవచ్చు, జెండా లాంటిది. అది పంచలోహాలతో బంగారం మిశ్రమంతో చేశారు. ఆ అలంలో ఈ ముక్క ఉంది. దీంతోపాటు మన సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా కోట్ల రూపాయలు విలువ చేసే 6 వజ్రాలు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ 6 వజ్రాలు కూడా ఈ అలంతో ఉంటాయి, ఒక నల్లటి సంచిలో పెట్టుకొని. అయితే ఎప్పుడో 1400 ఏళ్ల క్రితం జరిగిన కర్బలాలో జరిగిన విషాద సంఘటనను గుర్తు చేసుకుంటూ షియా ముస్లింలు ఈ మొహరం ఆషురా 10వ రోజు ఈ ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సాంప్రదాయం అప్పట్లో ఈ ఉత్సవానికి కీలకంగా ఉండేది ఒక ఏనుగు. కులీ కుతుబ్ షా కాలంలో మొత్తం ఆ తర్వాత నిజాంల పాలనలో అలా ఏనుగు మీదే ఈ ఊరేగింపు కొనసాగుతూ ఉండేది. సెవెంత్ నిజాం టైంలో హైదరీ అనే ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు మీద ఈ ఊరేగింపు కొనసాగుతూ ఉండేది. హైదరీ చనిపోయిన తర్వాత ఆ హైదరీ యొక్క దూడ ఏదైతే ఉందో దాని పేరు రజని. ఆ రజనీని జూ పార్క్ వాళ్ళు నిర్వహించేవాళ్ళు. దాన్ని మంచి వెటర్నరీ కావాల్సిన సేవలు కానీ ఫుడ్ కానీ మొత్తం కానీ ఆ రజనీ పైనే ఈ ఊరేగింపు కొనసాగుతూ ఉండేది. అయితే 2019-18 ఆ ఏరియాలో ఆ రజనీ ఏనుగు చనిపోయింది. చనిపోవడంతో తెలంగాణలో ఈ ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్డ్ ఏనుగు లేదు. అయితే ఈ సాంప్రదాయం ఆగలేదు, ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళకు సంబంధించిన వివిధ మఠాలు, దేవాలయాల నుంచి ఈ ఏనుగు పంపిస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఒక ముస్లిం మతానికి సంబంధించిన ఊరేగింపు కోసం హిందూ మతానికి సంబంధించిన మఠాలు, దేవాలయాల నిర్వహణలో ఉన్న ట్రైన్ ఏనుగును పంపడం అంటే ఇది సాధారణ విషయం కాదు. అంటే పరస్పర గౌరవం, మత సామరస్యానికి ఇది అద్దం పడుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల నుంచి ఏ ఏనుగులు వచ్చాయన్న విషయాన్ని మీతో నేను డీటెయిల్గా వివరిస్తాను. గత కొద్ది రోజులుగా చాలా టెన్షన్ పడిపోతున్నారు. మొహరం వస్తుంది, అయితే ఏనుగు లేదు ఎలా అని. మహారాష్ట్ర, కర్ణాటక ఈ అన్ని చోట్ల మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చింది, వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలు చేసింది. చివరకు కేరళలో ఉన్న ఒక ఏనుగును వక్ఫ్ బోర్డ్ అగ్రిమెంట్ చేసుకుని 4 లక్షల రూపాయల అద్దె చెల్లించడంతో పాటు ఆ ఏనుగు రవాణా, ఆ ఏనుగు నిర్వహణ కోసం, ప్రత్యేక ఆహారం కోసం, వెటర్నరీ సదుపాయాల కోసం మరో 2 లక్షల రూపాయలని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మొత్తం 6 లక్షల రూపాయలు కేటాయించింది. అయితే మనతో ఫెడరల్ తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేనీతో మాట్లాడితే ఆయన చెప్పిన వివరాలు ఏంటంటే కేరళ నుంచి ఈ ఏనుగుని తీసుకొచ్చారు. అయితే కేరళలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే పర్టికులర్గా ఒక దేవాలయ నిర్వహణలో ఏనుగులు ఉండవట. అక్కడ ఒక ప్రైవేట్ యజమాని ఉంటాడు, దేవాలయం ఉంటుంది, అలాగే దేవాలయం బోర్డు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఒక హైబ్రిడ్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థతో మనం అగ్రిమెంట్ చేసుకుని ఈ ఏనుగును తీసుకొచ్చినట్టు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఫెడరల్ తెలంగాణతో చెప్పారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు కేరళ నుంచి తీసుకొచ్చిన ఏనుగు మీద త్వరలో ఈ మొహరం ఊరేగింపు కొనసాగనుంది. ఏదైతే 2019 వరకు ఉన్న రజనీ ఏనుగు చనిపోవడంతో 2019లో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి అప్పుడు వక్ఫ్ బోర్డు కర్ణాటకలో నుంచి ఒక ఏనుగుని తీసుకొచ్చారు. దాని పేరు సుధా. ఈ ఏనుగు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. ఇదేంటంటే స్థానిక జైన టెంపుల్ నిర్వహణలో ఉన్న ట్రైన్డ్ ఏనుగు. అలాగే 2021, 2022 ఈ 2 సంవత్సరాల్లో కూడా మహారాష్ట్ర నుంచి మాధురి అనే ఏనుగుని తీసుకొచ్చారు. 2021లో మొహరం ఊరేగింపులో మాధురిని ఉపయోగించారు. ఇది మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లా నందిని ప్రాంతంలో ఉన్న శాంతినాథ్ దిగంబర జైన మఠంకి సంబంధించిన ఈ ట్రైన్డ్ టెంపుల్ ఏనుగు ఇది. మళ్ళా 2022లో కూడా ఇదే ఏనుగు సేవలు కొనసాగాయి. ఆ సమయంలో మహారాష్ట్ర ఏనుగులు హైదరాబాద్ ఉత్సవాల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఇక 2023లో మళ్ళీ కర్ణాటక నుంచి ఏనుగు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం కూడా మాధురి పేరుతో ట్రైన్డ్ టెంపుల్ ఏనుగునే ఉపయోగించారు. 2024లో బీబీ కాలం ఊరేగింపులో
రూపవతి అనే ఏనుగు పాల్గొంది. ఇది కర్ణాటకలోని దావణగిరి జిల్లా ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ట్రైన్డ్ టెంపుల్ ఏనుగు. ఈ ఏనుగు శ్రీ కరి బసవేశ్వర మఠం పరిధిలో ఉన్న నిర్వహణలో ఉండే ఏనుగు. ఇది అధికారిక అనుమతులతో దీన్ని హైదరాబాద్కు అప్పట్లో తరలించారు. 2025లో అంటే గత ఏడాది మొహరం ఊరేగింపులో లక్ష్మి అనే ఏనుగును ఉపయోగించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా హోరాపేట ప్రాంతంలోని శ్రీ కరి బసవస్వామి మఠం పరిధిలో ఉన్న ట్రైన్ టెంపుల్ ఏనుగు ఇది. ఈ ఏనుగు ప్రధాన ఊరేగింపులో పాల్గొని సాంప్రదాయ వైభవాన్ని కొనసాగించింది. ఈ ఏనుగు సాంప్రదాయ ఊరేగింపులో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ ఏనుగు పైన ఉండే అలంను చాలా పవిత్రంగా బీబీకా అలం అంటారు, చాలా పవిత్రంగా భావిస్తారు. మనం అనుకున్నాం అప్పట్లో మహమ్మద్ 1400 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనకు సంబంధించి ఆమె చివరి స్నానం చేసేటప్పుడు ఏదైతే బల్లపైన ఆమెని స్నానం చేయించారో ఆ బల్లకు సంబంధించిన ఒక చిన్న కట్టె ముక్క ఉంది. అది చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి షియాలు ఈ కుతుబ్ షాహీల కాలంలో ఇరాక్ నుంచి దీన్ని తీసుకొచ్చారు ఆలంలో. దాంతోపాటు 7వ నిజాం ఇచ్చిన 6 చాలా విలువైన అమూల్యమైన వజ్రాలు, బంగారం, పంచలోహాలతో చేసిన ఈ అలంను చాలా పవిత్రంగా చాలా సెక్యూరిటీతో దాన్ని ఈ ఊరేగింపులో తీసుకొస్తారు. కేవలం ఈ మొహరం 10 దినాలు మాత్రమే అది సందర్శకు పెడతారు. దాన్ని చూడటానికి కేవలం మన హైదరాబాద్ నుంచే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, గతంలో నిజాం పాలనలో ఉన్న నిజాం రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో పాటు దేశ విదేశాల నుంచి కూడా ఈ అలంను సందర్శించడానికి కూడా జనం వస్తారని ఆ షియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చెప్తుంటారు. అంటే దాని ప్రాధాన్యత అంత ఉంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా, అంటే దేశ విదేశాల నుంచి కూడా ఈ 10 రోజులు మాత్రమే అక్కడ ప్రదర్శనకు పెడతారు కాబట్టి జనాలు వస్తుంటారు. టూరిజం పరంగా కూడా చాలా విలువైన, చాలా అమూల్యమైన, అలాగే చాలా ప్రాధాన్యత గల అలంగా కూడా హిస్టరీలో ఒక రికార్డును కూడా ఈ అలం నమోదు చేసుకుంది. అంటే చాలా కాస్ట్లీ అయిన రత్నాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు ఉంటుంది, నిఘా ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎలాంటి అక్కడ దొంగతనాలు అవి జరగకుండా కూడా ప్రభుత్వం, పోలీస్ శాఖ అందరూ అక్కడ ఆ షియా కమ్యూనిటీ అలాగే నిజాం ట్రస్ట్కు సంబంధించిన వాళ్ళు కూడా దీనిపై చాలా పర్సనల్ సెక్యూరిటీ కూడా అక్కడ ఉంటుంది. అయితే ఈ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏదైతే డబీర్పురం నుంచి ఈ అలం 10వ రోజు ఊరేగింపుగా ఏనుగుపై బయలుదేరుతుందో పురాణి హవేలీ దగ్గర ఇప్పటికి కూడా ఆ నిజాం ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఆ దట్టి అంటే ఆ పూలు సమర్పిస్తారు చాలా గౌరవప్రదంగా. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూసాం నిజాం ఫ్యామిలీలో ఈ ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉన్న నేపథ్యంలో గత ఏడాది కూడా ఆ ఫ్యామిలీలో ఉన్న గొడవల నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయో వాళ్ళు సపరేట్గా వచ్చి ఈ అలంకు దట్టి సమర్పించడమే కాదు, చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈసారి ఏమవుతుంది అన్న ఆసక్తికరమైన చర్చ కూడా ఓల్డ్ సిటీలో అలాగే ఆ మొత్తం ఆ నిజాం ట్రస్ట్లో చాలా ఉత్కంఠ కూడా నెలకొంది. దీనికి సంబంధించి 438 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ బీబీకా అలం ఊరేగింపు ఉత్సవం సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ ఊరేగింపులో కుల మతాలకు అతీతంగా అందరూ, అన్ని కులాల వాళ్ళు కూడా చాలా భక్తితో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇది హైదరాబాద్ యొక్క ఒక బ్యూటీ అని చెప్పవచ్చు. పరస్పరం 2 కులాల మధ్య ఉన్న ఒక అవగాహన, గౌరవం, మత సామరస్యానికి ఈ బీబీకా అలావా ఊరేగింపు అద్దం పడుతుందని మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం at the rate of 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం at 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.